హాయ్ ఫ్రెండ్స్, చూడండి చికెన్ వండుతున్నాం. చికెన్ తాలింపు వేసుకున్నాం అనమాట. చికెన్ని అల్లం, వెల్లుల్లి, పసుపు, కరివేపాకు వేసుకొని ఇది తాలింపు వేసుకున్నాం అనమాట. చికెను చింతచిగురు అనమాట. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిన తర్వాత మనం చింతచిగురు వేసుకోవాలి. 2 టమాటాలు కానీ వేసుకున్నాను అనమాట. నేను చింతచిగురు అనమాట. దీన్ని శుభ్రంగా నేను కడుక్కొని ఇక్కడ పెట్టుకున్నాను. చికెన్ ఉడికిన తర్వాత మనం ఈ చింతచిగురు వేసుకోవాలి. కారం వేసుకున్నాం. చింతచిగురు కాబట్టి పులుపు ఉంటుంది, కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలన్నమాట. వాటర్ పోసుకున్నాను. కూర దగ్గరికి అయిన తర్వాత చింతచిగురు వేసుకోవాలి. తిప్పుకొని మొత్తం ఉడకాలి, దగ్గరకు రావాలి కొంచెం. చూడండి మొత్తం ఇంకిపోయింది, మొత్తం ఉడికింది. చూడండి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొత్తిమీర వేసుకుందాం.